ఇంద్రకీలాద్రిపై వైభవోపేతంగా భవానీ దీక్ష విరమణలు కొనసాగుతున్నాయి. దీక్ష విరమించేందుకు ఇంద్రకీలాద్రికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి ఆలయం మార్మోగిపోతోంది. గిరి ప్రదక్షిణ అనంతరం భవానీలు దీక్ష విరమిస్తున్నారు. అటు భవానీల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై వైభవంగా భవానీ దీక్షల విరమణ కార్యక్రమం జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు మొత్తం కూడా దుర్గమ్మ దర్శనానికి వస్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తం కూడా దేవాదాయ శాఖ కావచ్చు, డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు. లక్షలాది మంది భక్తులు, అంతే ఇది 4వ రోజు, రేపటితో ఆఖరి కావడంతో భక్తులంతా కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి అందరూ కూడా, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఏదైతే 41 రోజుల దీక్ష చేస్తూ అందరూ కూడా దుర్గమ్మ దర్శనానికి అయితే వస్తూ ఉన్నారు. దుర్గమ్మ నామాలు అయితే వీళ్ళు చెప్పిస్తూ ఉన్నారు. అయితే ప్రధాన అర్చకులు శాండిల్య గారు మనతో ఉన్నారు. శాండిల్య గారు, ఎలా ఉంది ఈ సంవత్సరం? గత సంవత్సరంతో పోలిస్తే ఇంకా భక్తులు ఎక్కువ వస్తున్నారు. జై దుర్గా భవాని, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం 5 రోజుల పాటు పాంచాహ్నిక దీక్షతోటి ఈ యొక్క భవానీ దీక్ష విరమణ కార్యక్రమం ప్రారంభమైంది. అమ్మవారికి విశేషమైనటువంటి భవానీ భక్తులు, అలాగే అమ్మవారికి ప్రత్యేకంగా వాళ్ళు భవానీ బంధాలను సమర్పించి అమ్మవారి యొక్క మొక్కు తీర్చుకుంటున్నారు. అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులతో పాటు ఇక్కడ అధికారులు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు చక్కగా జరుగుతున్నాయి. అందరికీ కూడా ఈ 5 రోజులు, ఇవాళకి 4వ రోజు ఇది. ఈ 4 రోజులు దరిదాపు 5-6 లక్షల మంది భవానీ భక్తులు రావడం, అమ్మవారిని విశేషంగా అమ్మవారిని అర్చన చేయడం, అందరికీ కూడా చండీ హోమాన్ని చేసి 5 రోజుల పాటు అమ్మవారి యొక్క శతచండీ యొక్క అనుగ్రహాన్ని భక్తులందరికీ సమర్పించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు అందజేస్తున్నాం. భవానీలు ఈ సంవత్సరం, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా దరిదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి భవానీలు ఎక్కువ మంది, దరిదాపుగా 20-25 లక్షల మంది భక్తులు దేవీ నవరాత్రుల్లో తీసుకోవడం జరుగుతోంది. భవానీ దీక్షల్లో కూడా విశేషంగా రావడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు. జై దుర్గా భవాని. ఈ రోజుకున్న ప్రత్యేకత ఏమిటి స్వామి? ఈ 5 రోజులు ప్రత్యేకమైనవే. ఎందుకంటే ఈరోజు దశమి, రేపు ఏకాదశి. ఈ 2 రోజులు కూడా అమ్మవారికి శతచండీ యాగం కార్యక్రమాలు చేస్తున్నాం. భవానీ భక్తులకి ప్రత్యేకంగా హోమగుండాలను ఏర్పాటు చేసి వాళ్ళకి మూలమంత్రాలతోటి ఈ హోమాలు జరుగుతున్నాయి. కాబట్టి అందరికీ కూడా చాలా విశేషం ఈరోజు అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. జై దుర్గా భవాని. రేపటితో ఏ విధంగా ముగిపోతుంది కార్యక్రమం? ఎలా ఉండబోతుంది? పూర్ణాహుతితోటి ఈ కార్యక్రమం ముగుస్తుంది. 10 గంటల తర్వాత అమ్మవారి మహాపూర్ణాహుతి ఉంటుంది. ఎందుకంటే శతచండీ యాగం 5 రోజుల పాటు చేస్తాం. రేపు ఈ కార్యక్రమం ముగుస్తుంది. రేపు ఏకాదశి. అమ్మవారి శుభ ఆశీస్సులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. రేపు ఏకాదశి సందర్భంగా ఉదయం 10 గంటలకు పూర్ణాహుతితో ఈ కార్యక్రమం, భవానీ దీక్షల ఈ కార్యక్రమం మొత్తం కూడా 5 రోజుల కార్యక్రమం ముగుస్తుందని కూడా స్వామీజీ చెబుతున్నారు. ఇక్కడ భక్తులు ఏ విధంగా ఇక్కడ వస్తున్నారో అందరూ కూడా భవానీ మాలలు ధరించి అందరూ కూడా వేలాది మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకునేందుకు వేలాది మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. రేపటితో ఏదైతే ఈ కార్యక్రమం ముగిపోతుందో దేవాదాయ శాఖ కావచ్చు, దుర్గగుడి అధికారులు కావచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా చేశారు. భక్తులందరూ కూడా చెప్తున్నారు, తాగునీరు కావచ్చు, వసతి కావచ్చు, అన్నీ కూడా స్నానాలకు కావచ్చు, అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేశారని చెప్తున్నారు. ఉచిత ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు ఉచితంగా. ఈసారి స్పెషల్గా ఇంత చిన్న విషయం, ఇంత చిన్న ప్రాబ్లం కూడా లేకుండా ఆ అధికారులు అయితే కట్టుదిట్టమైన ఏర్పాటు అయితే చేశారు. కెమెరా పర్సన్ రాఘవతో, రవిచంద్, టీవీ, విజయవాడ.